హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ప్రియాంక. చూడండి, ఏంటి టైటిల్కి ఇది చూపిస్తున్న దానికి ఏం సంబంధం లేదనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది శిల్పారామం అండి. శిల్పారామం వీడియో హైదరాబాద్లో అందరికీ తెలిసే ఉంటుంది శిల్పారామం అని, నేను చెప్పవసరం లేదు. యాక్చువల్లీ మా చిన్నోడికి బాగాలేదని ఆయన గారి మూడు మార్చడానికి అది చెప్పి శిల్పారామం పోయినామండి. టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చేసి 60 రూపీస్ అండి. ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రన్స్ చూడండి. యాక్చువల్లీ ఇది కూడా ఎందుకు పోయినామంటే, మేము బండి హైటెక్ సిటీ దగ్గర బండి ఛార్జింగ్ పెట్టడానికి అని చెప్పి మా వారు బండి ఛార్జింగ్ పెడుతుంటే ఇక మేము లోపలికి ఉరికినామండి. మా చిన్నోనికి బాగాలేదు, మా చిన్నోని మూడు మార్చడానికి అని చెప్పి ఇక ఏదో కొంచెం డైవర్ట్ అవుతాడని లోపలికి తీసుకుపోయినాం. అదే ఫస్ట్ టైం నేను కూడా పోవడం. లోపలికి వెళ్ళినాం. ఈ లోపలికి వెళ్ళగానే మనకి ప్రతి పూజకి ఎట్లా అయితే వినాయకుడిని మనం పూజ చేస్తామో అట్లనే లోపలికి వెళ్ళగానే మనకి వినాయకుడి విగ్రహం కనిపించిందండి. చూడండి, నమస్కారం పెట్టుండి. ఇక అలాగా అది చూస్తూ అలా కొంచెం పక్కనే కొంచెం సైడ్కి మనకి మొత్తం శిల్పారామం మ్యాప్ మొత్తం ఉంటుందండి, మనం చూడొచ్చు. ఇక లోపలికి అలా వెళ్తుంటే ఆ గ్రీనరీ పక్కన గ్రీనరీ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇక లోపల ఫోటో దిగుదామని అనుకుంటే ఎవరు లోపలికి అంటే ఆ లోపలికి పోకూడదంట. గ్రీనరీలో ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుందండి. చూడండి మీరే, చాలా అంటే చాలా బాగుంది. ఇక లోపల మధ్యలో కూర్చొని మంచిగా ఫోటో తీసుకుంటే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి. కానీ వాళ్ళు లోపలికి పోనివ్వలేదు. ఓకే, అంతా అనుకొని వదిలేసినాం. మేబీ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి షాపులు, అంటే ఎక్కువ రష్గా ఉన్నప్పుడు మేబీ ఇక్కడ కూడా షాపులు పెడతారేమో, నాకు తెలియదు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. అదిగోండి టాయిలెట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. చాలా మంచిగా ఉంది. అలా ఇక లోపలికి పోతున్నాం. చూడండి, నమస్కారం పెడుతుంది వచ్చే వాళ్ళకి అందరికీ మంచిగా నిల్చొని. టీవీ కూడా ఉందండి, మన సినిమాలు చూడడానికి కాదు, ఆ లోపల ఉన్న ప్రదేశాలు చూపించడానికి ఉంది టీవీ అక్కడ, మీరు ఏదో అనుకోకండి. చూడండి లోపల ఎంట్రన్స్ ఎంత మంచిగా ఉందో. వాళ్ళు కూడా మంచి ఫోటోలు సెల్ఫీలు అన్నీ దిగుతున్నారు. యాక్చువల్లీ నాకు అంత మూడ్ లేకుండే ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ తీయడానికి. మా చిన్నోడిని అది ఇది అని చూపిస్తూ మంచిగా ఉన్నామండి. చూడండి, మేబీ అది ఒక మినీ ఫంక్షన్ హాల్ లాగా, అంటే వాళ్ళు ఏదైనా కండక్ట్ చేసేటప్పుడు అక్కడ కూర్చోడానికి అనుకుంటా ఒక వేదిక లాగా అరేంజ్ చేసినారు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నాకైతే ఇక్కడ ఎంత మంచిగా అనిపించిందంటే, ఆ దేవునివి పూజ మనకి ఇప్పుడు పూజ గది లేకపోతే అక్కడ మనం అరేంజ్ చేసుకోవడానికి ఒక మంచి అంటే కోవెల్లాగా అంటే గుడి లెక్క మంచిగా ఉందండి. అవి చూస్తుంటే నాకు మనసు ఆగుతలేదు కానీ ఇక ఏది ఒక్కడ కూడా తీసుకోలేదండి. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఆ విగ్రహాలు కానీ ఆ పూజా మందిరాలు కానీ చాలా బాగున్నాయండి. ఆ లాఫింగ్ బుద్ధ చూడండి ఎంత మంచిగా నవ్వుతున్నారో. మనం కూడా ఇప్పుడు అలా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా. చూడండి, ఇక ఇదిగోండి వచ్చేసినాయి మన వంటి మీదకి సువాసనలు జల్లే పౌడర్స్ కానీ సెంటులు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. శాండిల్స్ అన్నీ మ్యాక్సిమం గంధంతో చేయించినవి అనుకుంటా. ఇక అగరబత్తలు, ఇక పూజకి కావాల్సినవన్నీ ఉన్నాయండి. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం కదా, నేను అన్నీ చూసి ఇక అన్నీ బాగున్నాయి అనుకున్నా. చాలా బాగున్నాయండి. పూజకి సామాన్లు ఏంటి, విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయండి. మన దేవునికి అదే ఏంటి గుడిలో విగ్రహాలు ఎట్లా ఉంటాయో అలా మంచిగా చాలా అందంగా చూడడానికి చాలా మంచిగా ఉన్నాయండి. నేను అవి చూసి షాక్ అయినా, అయ్యో ఇంత బాగున్నాయా, కొంచెం మనీ ఉన్నప్పుడు వచ్చుంటే బాగుంటుండే అనుకున్నా అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి మీరే, ఇప్పుడు వస్తున్నాయి. అదిగోండి విగ్రహాలు చూడండి, ఆ కృష్ణుడి విగ్రహం కానీ ఆ చిన్న చిన్నవి ఎంత మంచిగా ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయి. ఆ లక్ష్మీ నరసింహస్వామి, నెక్స్ట్ ఈ కృష్ణుడు, ఇక కింద ఈ తాబేలు చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ తాబేలు మీద
ఆ 10 అవతారాలు కూడా ఎంత ఎంత బాగా అరేంజ్ చేసినారో చూడండి. ఎంత బాగా తన ఆర్కిటెక్ట్ ఎంత ఎంత మంచిగా దాన్ని డిజైన్ చేశారంటే చాలా బాగున్నాయండి. మన వినాయకుడు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి. చూడండి ఇక్కడ ఒక్కటి కాదండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న బట్టల నుంచి ఇంటికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఈ చిన్న అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని బట్టలు ఉన్నాయి. ఇక ఇవి బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో, అసలు చూస్తుంటేనే ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. వాళ్ళు ఎంత నీట్గా అసలు ఆ అల్లడం కానీ ఎంత నీట్గా కనిపిస్తుందంటే చాలా చాలా బాగున్నాయండి. అవి చూస్తుంటే అసలు మనసు ఆగుతలేదు. కానీ అది చూడండి, ఆ బాతు చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ బుట్టలు అవి ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. కూర్చోడానికి అల్లారు. నెక్స్ట్ మన సోఫా లాగా ఫ్లూట్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ కూర్చోడానికి చూడండి ఎంత బాగుందో. అసలు ఎంత మంచిగా ఉన్నాయంటే ఆ చిన్న చిన్న చాటలు చూడండి, మనం చిన్నప్పుడు ఆడుకుంటే ఎట్లా ఉండేటివి అంత మంచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అవి చాలా బాగా అల్లారు. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఆ చిన్న చిన్నవి చూస్తుంటే మనం చిన్నప్పుడు ఆడుకునేదిలాగా అనిపించినాయి. ఇక చూడండి, ఇక మన ప్రపంచం మన రాజ్యం మనం ఇది వచ్చేసింది. చూస్తుంటే ఆగుతలేదు అస్సలు మనసు. కానీ ఏం చెయ్యలేము. మా ఇద్దరు, మా బుడంగి మా మేనకోడలు మా వారు నడుచుకొని పోతారు. ఇంకా అదిగోండి జ్యువెలరీ నుంచి అన్నీ ఉన్నాయండి. ఒక్కటి కాదు అన్నీ ఉన్నాయి. మన హైదరాబాద్ రియల్ పేర్స్ అంటే ముత్యాలు అన్నీ ఉన్నాయి. అన్నీ రియల్వేనంట. వాళ్ళకి అడిగితే చెప్పారు. అవి చూడండి పెద్ద పెద్ద అంటే ఫ్రేమ్స్, ఫొటోస్, ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ క్వార్టర్స్లో అన్నీ ఉన్నాయి. ఇక తిరిగి అలసిపోతే తాగడానికి చెరుకు రసం కూడా ఉందండి. ఇక ఇది ఏంటో చూడాలి. ఇది కొంచెం లోపలికి వెళ్దాం అనుకున్నాము. అది అంటే లోపల హ్యాండ్ మేడెడ్ అంట అన్నీ. ఇక లోపలికి పోదామని రెడీ అయినా. చూడండి అది. ఇక లోపల అన్నీ బాగుంటాయంటే లోపలికి పోదాం. చెప్పులు ఇప్పేసి లోపలికి పోవాలంట. యాక్చువల్లీ ఫోన్ కూడా తీసుకుపోవద్దంట. నేను లోపలికి తీసుకుపోయినా ఫోన్ తీసుకెళ్ళి ఇట్లా వీడియో తీస్తున్నానో లేదు. ఆమె అక్కడ ఉన్న ఆమె సెక్యూరిటీ ఆమె వద్దమ్మా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకండి అన్నది. ఇక తీయలేదు. ఇక చూడండి లోపల ఉన్నవన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ చదువుకోండి మీకే అర్థమవుతుంది. అవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అసలు. ఇంకా అంతా చూసి ఇక బయటకు నేను ఒక్కదాన్నే పోయినా అండి, మా వారు రాలేదు. లోపల నుంచి బయటకు వచ్చిన. ఇక జ్యువెలరీ నుంచి అన్నీ ఉన్నాయి. ఇక అన్నీ చూద్దాము. ఇక టైం ఉండేటప్పుడే కదండి అన్నీ చూసుకొని, అంటే బార్గింగ్ చేసి అడగాలి. అసలే మన ఆడవాళ్ళం బార్గింగ్ ఎక్కువ. చెప్పులు చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడు వాడలేదు అలాంటి చెప్పులు, కానీ ఈసారి ఎప్పుడైనా పోయేటప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఒక్కటి కాదండి అన్నీ ఉన్నాయి. ఇక మన ఆడవాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, తీసుకోవాలి. కానీ టాప్స్, డ్రెస్సెస్, ఇంకా షార్ట్ టాప్స్. ఇది చూడండి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ డ్రాయింగ్. వాళ్ళు ఎంత అక్కడ కూర్చొని మనిషి అట్లా కూర్చుంటే అట్లా దింపేస్తున్నారు. అంత బాగా వేస్తున్నారు వాళ్ళు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ వేసేటోళ్ళు, డ్రాయింగ్ వేస్తున్నారు. అదిగో వాళ్ళిద్దరికి వేస్తున్నారు అనుకుంటా. మేబీ ఆమె అటు ఇటు తిరుగుతుంది, ఒక తిన్నగా ఉండలేదు. మా వాళ్ళు చూస్తున్నారు. ఈయన ఖాళీగా ఉన్నాడు. పోదామా కూర్చుందామా? చూడండి ఇవి ఏంటో మీకు తెలిసే ఉంటాయి. జాడీలు అంటారు కదా, జాడీలు ఇంకా అన్నీ ఉన్నాయి. గాజు సామాన్లు అన్నీ, కాఫీ తాగడానికి. ఇవి మన పాట్స్, ఇవి తెలిసే ఉంటాయి మీకు. మ్యాక్సిమం అందరూ చెప్తారు కదా పేర్లు, అవేనండి. అవే ఎవరో చెప్పించుకున్నారు. ఇంకా అయినా మన ఇండియాలో కళాకారులే తక్కువ ఏం లేదండి. అందరు కళాకారులే, యూజ్ చేసుకోరు అంతే నాలాంటి వాళ్ళు. ఇది చూడండి లేక్. ఇక బాతని తొక్కితే మనం ముందుకు పోతాము. ఇక ఏం లేదు, ఆ చుట్టూ తిరిగి ఈ చుట్టూ వచ్చేయడమే అయిపోయి. అలా తొక్కితే ఇటు వచ్చేస్తాం. అయిపోయింది ఒక రౌండ్.
అట్లా ఈసారి పోయేటప్పుడు అది కూడా ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలి. వాళ్ళు దొక్కుతున్నారు. అదే యా అంతేనండి. ఇదంతా చూపించింది కానీ అసలు పోస్టర్లో ఉన్నది ఏంటి కదా అని చూపించలేదు అనుకుంటున్నారా? యాక్చువల్లీ కదా ఏం లేదండి. ఆ రోజు యాక్చువల్లీ మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో మన వాళ్ళు ఏంటి తిట్టుకోకండి, ఏం లేదు. ఆ రోజు జరిగాయని చెప్పేసి అది పెట్టిన. యాక్చువల్లీ మన కళాకారులు, మన శిల్పారాం కళాకారులు చూడండి ఎంత బాగున్నారో.